కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రశ్నించే గొంతులు అణిచివేయడమే లక్ష్యంగా పెట్టుకొని తన పరిపాలన కొనసాగిస్తుంది. ఏదైతే 2026 విద్యా సంవత్సరం సంబంధించినటువంటి నిర్వహించినటువంటి నీట్ పరీక్ష ఉందో, నీట్ పరీక్ష కారణంగా ఈ దేశంలో లీక్ అవడం వల్ల దాదాపు 21 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సిజేపీ పోరాటం నిర్వహించిన దానిలో ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ, ఢిల్లీ ప్రధాన కార్యదర్శి, జేఎన్యూ విద్యార్థి విభాగం ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఆయుష్ గారు ఈ రోజు ఆ పోరాటంలో పాల్గొని ప్రధానంగా విద్యార్థులను, ఈ దేశంలో ఉన్నటువంటి యువతను చైతన్యపరుస్తూ వాంచుక్ గారు నిర్వహిస్తున్నటువంటి దీక్షలో పాల్గొనడమే ఆమె చేసినటువంటి తప్ప అని మేము ఈరోజు సూటిగా అడుగుతున్నాం. ఈ రోజు ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో, పోరాటం సందర్భంగా విజయం సాధించిన తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది ఈ రకమైనటువంటి పద్ధతి సరైనది కాదు. ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి నీట్ పరీక్ష నిర్వహించాలా, ఆ నీట్ పరీక్షను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించాలా, విద్యా హక్కు అనేది ఉమ్మడి జాబితాలో కొనసాగించాలని భవిష్యత్తులో అనేక రూపాలకి పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులపై ఈ రోజు ఢిల్లీ పోలీస్ యంత్రాంగం కక్ష సాధింపులు చేయడం అంటే ఈ దేశంలో వాక్ స్వతంత్రాన్ని కాలవేయడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఏదైతే ఢిల్లీ పోలీసులు విద్యార్థి నాయకులపై అక్రమ అరెస్టులకు శ్రీకారం చుట్టారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఢిల్లీ పోలీసులు చేస్తున్నటువంటి విధానాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలా. ఏదైతే ఈ దేశంలో పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి విద్యార్థి నాయకులు ఉన్నారో వాళ్ళని అక్రమ అరెస్టులు చేస్తున్నటువంటి విధానాలని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి రోజు సిపిఎం కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రటరీగా ఉండి ఢిల్లీ ఉద్యమంలో సిజేపీ సంబంధించినటువంటి ప్రధాన ఉద్యమంలో భాగస్వామైనటువంటి ఐసీ ఘోష్ను అరెస్ట్ చేయడానికి మఫ్టీగా వచ్చి ప్రైవేటు వాహనాల్లో వచ్చి దౌర్జంగా పోలీసులు అనేటువంటి విచక్షణ కోల్పోయినటువంటి పద్ధతుల్లో అక్కడ అరెస్ట్ చేయడానికి రావడం అనేటువంటిది సిపిఎం పార్టీ అనంతపురం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. సిజేపీ ఆధ్వర్యంలో పేపర్ లీక్ లో ప్రధాన బాధ్యత వహిస్తున్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి ఆయనని రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, నిరాహార దీక్ష చేయడం, వీటన్నిటి ఫలితాన తప్పని పరిస్థితుల్లో కేంద్ర మంత్రి రాజీనామా చేశాడు. అయితే ఆ సందర్భంలో సిజేపీతో చర్చలు జరిపినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఎవరి మీద ఎలాంటి కేసులు, ప్రతీకార చర్యలు తీసుకోమని చెప్పేసి హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ సిపిఎం పార్టీ కార్యాలయంలోకి జొరబడి ఒక ఎస్ఎఫ్ఐ నాయకురాలి మీద అక్రమంగా అరెస్ట్ చేయడానికి వెళ్ళడం అన్ని చాలా సరైనది కాదు. ప్రధానంగా ఈ దేశంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రశ్నించే తత్వము, ఆ ప్రజల సమస్యల మీద ఆందోళన పోరాటం చేసేటువంటి హక్కు ఉంది. ఆ హక్కును కాలరాచేటువంటి పద్ధతుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది ఓ రకంగా అమిత్ షా, మోడీ ఇద్దరు కలిసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాతంత్ర వాదుల్ని అణచేటువంటి ఒక ప్రయత్నం వేగవంతంగా జరుగుతుంది. దీన్ని ఖండిస్తున్నాం. అదే సందర్భంలో ఇలాంటి నోరు నొక్కేటువంటి పద్ధతుల్లో చేసినట్టు ఏ వ్యవస్థ కూడా నాశనమైంది తప్ప అది పురోగమన దిశలో లేదు. ఇప్పటి వరకు 56 ఇంచుల చాట్ అని చెప్పినటువంటి మోడీ దోమ బొద్దింక దెబ్బకు భయపడే పరిస్థితి వచ్చింది. అంటే రాబో కాలంలో బీజేపీ మత ఉన్మాదానితో పాటు ఇట్లాంటి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పనిచేసేటువంటి వాళ్ళ మీద అణచాలనేటువంటి దాన్ని ఖండిస్తున్నాం. ప్రజాతంత్రవాదులు కూడా ఆ మేరకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలన్నీ కలిసి వచ్చి ఏకోన్ముఖంగా బీజేపీ విధానాన్ని ఖండిస్తున్నది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కమిటీ తరఫున ఈ దాడులను ఖండిస్తున్నాం. పోలీస్ చర్యలను నిరసిస్తూ ఈ సందర్భంలో ఈ అనంతపురం జిల్లా కమిటీ ఖండిస్తున్నాం.